హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? మేమైతే మహాశివరాత్రి చేసుకున్నాం. మా పూజ ఎలా జరిగింది ఏంటనేది చూడండి. ఫస్ట్ ఇంట్లో అయితే దండం పెట్టేసుకున్నాం. తర్వాత మా ఊరికి దగ్గరలో ఉన్న ముక్తేశ్వరం శివాలయంకి అయితే వెళ్ళాం. జనం చాలా ఎక్కువగా ఉన్నారు. ఎంత టైం పట్టిందంటే మాకు దర్శనానికి 2 గంటల టైం పట్టేసింది. నా వీడియోని మీరు ఇప్పుడే చూస్తుంటే ప్లీజ్. అలా మేమైతే దర్శనానికి వెళ్ళిపోయాం. లోపలికి వెళ్ళేసరికి లైన్ పెద్దది ఉంది. ఇంత లైన్ ఉందా అనేసి అనుకున్నాం. లైన్లో నించున్నప్పుడైతే మేము ఇంకా వీడు వాళ్ళ చెల్లిని పట్టుకుని చాలా ఆట పట్టేస్తున్నాడు. జుట్టును అటు తిప్పి ఇటు తిప్పి. ఈ అన్నయ్యలు ఉన్నారే అక్కడ కుదురుగా ఉంటారు, అస్తమాను చెల్లెల్ని ఏడిపిస్తూనే ఉంటారు. లాస్ట్లో అదైతే నేను వీడియో తీస్తున్నానని చూసి చిన్న స్మైల్ ఇచ్చింది. వారి కుటుంబ సభ్యులు ఈ రోజు దీపాలంకరణ నిమిత్తం 110 రూపాయలు ఇవ్వాలి. ఎంత టైం అయినా లైన్ కదలలేదేంటా అనుకుంటే ఆ లైన్ అక్కడికి ఆపేసి మళ్ళీ మధ్యలోంచి జనం అందరూ కలిసిపోవడం స్టార్ట్ చేశారు. ఇంకా అక్కడ ఉన్న ఒక ఆవిడ వాలంటీర్లు ఉంటారు కదా, వాళ్ళైతే వచ్చి లైన్లని సరిచేశారు. ఇంకా ఇలాగైతే లోపలికి వెళ్ళాం. మేము దర్శనానికి అయితే వెళ్ళాం. శివుడిని చూసేలోపే మమ్మల్ని బయటకు పంపేశారనమాట. దేవుడికి దండం పెట్టుకుందామని దేవుడిని వెతికేలోపు మమ్మల్ని ఇంకా టైం అయిపోతుందని బయటికి గెంటేశారు. చూడండి మీరు ఆ వీడియోలో జనం ఎక్కడ పడితే అక్కడే జనం ఉన్నారు. అలా అక్కడ విరాళాలు రాస్తుంటే విరాళాలు అయితే రాయించేసి ఇంకా బయటకు వచ్చేటప్పుడు ప్రసాదాలు పంచుతున్నారు. అవి తీసుకుని వచ్చేసి తినేసాం. ఇంకా తినేసి బయటికి వెళ్ళిపోయాము, గుడి దగ్గర నుండి బయటికి. ఇంకా తీర్థం స్టార్ట్ అయిపోయింది. మనకి ఏం కావాలో అవన్నీ కొనుక్కోవడానికి ముందే ప్రిపేర్ అయిపోయి వచ్చాం అనమాట. ఇలాంటి తీర్థాలు ఇప్పుడు చాలా చోట్ల జరగట్లేదు. ఈ ఊర్లో అయితే చాలా బాగా జరిగింది. చాలా ఎక్కువ జనం వచ్చారు. తీర్థం కూడా చాలా ఎక్కువ పెట్టారు. చూడండి, ఇక్కడ లేనివంటూ ఏమీ లేవు, ప్రతివి ఉన్నాయి. పిల్లలు ఆడుకునే మేకప్ బాక్సులు, పూసల దండలు, బెలూన్లు ఉదికినవి అన్నీ ఉన్నాయి. ఇంకా అలా టెంపుల్ దగ్గర నుండి ఆ పక్కలే ఉన్న ఇంకా గుడి దగ్గరికి అయితే వెళ్ళాం, బాబా గుడి దగ్గరికి. ఈ టెంపుల్లో చూడండి, బాబా విగ్రహం పక్కనే మళ్ళీ రాముడు, లక్ష్మణుడు, సీతాదేవి, హనుమంతుడు, వినాయకుడిని ఒక పక్కన, మళ్ళీ కృష్ణుడిని, సత్యభామని ఒక చోట పెట్టారు. ఒకేసారి ఒక 6-7 దేవుళ్ళని దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇంకా అలా దర్శనం చేసేసుకుని మళ్ళీ మేము తీర్థంలోకి అయితే వచ్చేసాం. అసలు తీర్థం అంటే ముందు జీళ్ళు, ఖర్జూరం ఇవి మాత్రం ఇంటికి తీసుకెళ్లకుండా ఉండలే. ఎందుకంటే ఇంటి దగ్గర ఉండే అమ్మమ్మలు, తాతయ్యలు, నానమ్మలు వాళ్ళకైతే అవే నచ్చుతాయి. ఖర్జూరం, జీళ్ళు ఆల్ టైం ఫేవరెట్ ఉండి అవి తిన్నా తినకపోయినా కానీ తీర్థం నుంచి వచ్చారంటే ముందుగా అడిగేది ఖర్జూరం తీసుకురాలేదా, జీళ్ళు తీసుకురాలేదని అడుగుతారు వాళ్ళు. అందుకని మేము కొంచెం ఖర్జూరం, జీళ్ళు కూడా తీసుకున్నాం. ఇంకా అలా లైన్ చూసారా, లోపల ఉండాల్సిన లైన్ రోడ్డు మీదకి వచ్చేసింది. తర్వాత అయితే వీళ్ళు బోర్లు కొనుక్కుని తెగ హడావిడి చేసేస్తున్నారు చూడండి. ఇంకా అలా నడుచుకుంటూ వెళ్తుంటే డిబ్బీలు అయితే కనిపించినాయి. చిన్నప్పుడు అయితే వీటిని కొనుక్కుని ఒక 4-5 రోజులు డబ్బులు వేసి తర్వాత చాలా వేసేసామనుకుని ఎక్స్పెక్ట్ చేసేసి వాటిని పగలగొడేసేవాళ్ళం. తీరా చూస్తే డిబ్బీల్లో మా డిబ్బీ కొనడానికి పెట్టినంత డబ్బులు కూడా దానిలో వేసేవాళ్ళం కాదు. నేనైనా మీరు కూడా ఇలాంటి ఏమన్నా చేసేవారా? చేస్తే కామెంట్ చేయండి. ఇంకా అలా లాస్ట్లో భోజనాలకి అయితే వెళ్ళిపోయాం. వెళ్ళి భోజనాలు చేసి ఇంటికి స్టార్ట్ అయిపోయాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.